సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ వీడియోనే గంటల పాటు నిలిపివేయడంపై సీరియస్గా ఉంది సర్కార్. దీనిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవడంతో పాటు మెటా మీడియాలో విచ్చలవిడిగా పోస్ట్ అవుతా ఉన్న కంటెంట్ని స్కాన్ చేయడం మొదలుపెట్టింది కేంద్రం. వివాదం ముదరడంతో దిగొచ్చిన మార్క్ జుకర్బర్గ్ సారీ చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో కేంద్రం షేర్ చేసిన ప్రధాని మోదీ వీడియోను తాత్కాలికంగా తొలగించింది మెటా. ఈ వ్యవహారంపై ఇప్పటికే తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు కూడా జారీ చేసింది పార్లమెంటరీ కమిటీ. మెటా ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి క్షమాపణలు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని మరింత పై స్థాయి వరకు తీసుకెళ్లేందుకు కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ తొలి సెల్ఫీ సందేశం. నీట్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. యువత శాంతించాలంటూ ఆ సెల్ఫీ సందేశంలో కోరారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఫేస్బుక్లో షేర్ చేశారు ప్రధాని. ఫేస్బుక్లో ఆ వీడియో అన్అవైలబుల్గా ఉంది. 4 గంటల పాటు ప్రధాని పోస్ట్ చేసిన ఆ వీడియో కనిపించలేదు. ఎందుకు? దాన్నెందుకు తొలగించారంటూ మెటాని ప్రశ్నించింది కేంద్రం. ఒక్కసారి మనం చూస్తోన్న ఈ వీడియోనే. ఇదే ప్రధాని మోదీ ఆ రోజు 2.5 నిమిషాలకు పైగా వీడియోని ప్రజలతో షేర్ చేసుకున్నారు. జెన్జీకి త్వరగా చేరువయ్యేలాగా ఇన్స్టాలో ఈ వీడియోని పోస్ట్ చేసి దాన్ని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తే ఫేస్బుక్లో ఈ వీడియో కనిపించలేదు. అయితే వెంటనే కేంద్ర సమాచార శాఖ అధికారులను కలిసిన మెటా ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. కానీ ప్రధాని వీడియోని తొలగించడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. మెటా సోషల్ మీడియా యాప్స్లో విపరీతమైన చైల్డ్ అబ్యూజివ్ కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ అవుతూ ఉండడంపై వివరణ అడిగింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని అల్టిమేటం ఇచ్చింది. ఇవాళ పార్లమెంటు కమిటీ ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు 3 రోజుల అల్టిమేటం ఇచ్చింది. 3 రోజుల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఫేస్బుక్ ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలించవచ్చని, దీంతో ఆ ప్లాట్ఫామ్ అధికారులపై నేరుగా క్రిమినల్ విచారణ జరిపే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటు కమిటీ ప్రధాని మోదీ వీడియోను తొలగించడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిని లక్ష్యంగా చేసుకున్నట్టుంది అని చెప్పి ఆరోపించారు. మెటాలో భారీగా సిఎస్ఏఎం కంటెంట్ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాలో విచ్చలవిడిగా డీప్ ఫేక్ వీడియోలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. మెటా ప్రతినిధులను ఈ విషయంపై పార్లమెంటరీ కమిటీ నిలదీసింది. వెంటనే ఆ కంటెంట్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. లేకపోతే సేఫ్ హార్బర్ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో దెబ్బకు దిగొచ్చారు మార్క్ జుకర్బర్గ్. కేంద్రానికి సారీ చెప్పారు మెటా అధినేత జుకర్బర్గ్. మెటా ఆధ్వర్యంలో నడిచే ఇన్స్టా, ఫేస్బుక్ యాప్స్ని ఓపెన్ చేస్తే జుగుప్సాకరమైన కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపించేవి కొంత అయితే టీనేజ్ పిల్లలకు చూపించే కంటెంట్ వేరుగా ఉంటుంది. అంతేకాదు డీప్ ఫేక్ వీడియోలు కూడా మెటా వెబ్సైట్లను ముంచెత్తుతూ ఉండడంతో వీటిపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇక సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మెటా ఆ పోస్ట్ ఫేస్బుక్ వెర్షన్ని తాత్కాలికంగా నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరించింది. ఈ ఘటనపై ఇప్పటికే పార్లమెంటు కమిటీ మెటా అధికారులను పిలిపించి ప్రశ్నించింది. దీంతో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని మెటా క్షమాపణ చెప్పింది. అంతేకాదు అనేక పొరపాట్లు జరుగుతూ ఉండడంతో సేఫ్ హార్బర్ని తొలగిస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది కేంద్రం. దీంతో మెటా దిగొచ్చింది. సిఎస్ఏఎం కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలపై ఆ సంస్థ అధినేత జుకర్బర్గ్ సారీ చెప్పారు. మరి ఈ సారీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.